హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్. నన్ను ఈ మధ్య ఒకరు అడిగిన ప్రశ్న, మీరు ఏ మతానికి చెందినవారు అని. అప్పుడు ఓషో చెప్పిన ఒక మాట నాకు గుర్తు వచ్చింది. ప్రపంచంలో ఏ మతమైనా సరే మీ అసలైన వ్యక్తిత్వాన్ని చంపేసి వాళ్ళ యొక్క కట్టుబాటులోకి మిమ్మల్ని తీసుకువెళ్తుంది అని. ఇక్కడ మీరున్నదే యూనిక్గా ఉన్నారు. మీ చేతి రేఖలు యూనిక్గా ఉంటాయి, మీ ఐరిష్ యూనిక్గా ఉంటుంది, అదేవిధంగా మీ థాట్స్ యూనిక్గా ఉంటాయి, మీ యొక్క జీవన శైలి కూడా యూనిక్గానే ఉంటుంది. అలాంటప్పుడు వేరెవరో తయారు చేసిన కట్టుబాట్లలో మీరెందుకు ఉండాలి? మీ మైండ్ సెట్ మీకు కావాల్సిన స్పిరిచువాలిటీని క్రియేట్ చేస్తుంది. 100% క్రియేట్ చేస్తుంది. మొదటగా నీవెవరో నీకు తెలియాలి కదా. నీవెక్కడి నుండి వచ్చావో, నీలో ఉన్నది ఏంటో నీకు తెలిసినప్పుడు నీకు కావాల్సిన ఆధ్యాత్మికత దారిని నీవే ఎంచుకుంటావు. అప్పటిదాకా నీకేమీ అర్థం అవ్వదు. మొదటగా నీతో నువ్వు సమయాన్ని కేటాయించు, నిన్ను నువ్వు ప్రేమించుకో, నీతో నీవు మాట్లాడు. స్వామి వివేకానంద ఒకసారి ఇలా అంటారు, ప్రపంచంలో నీతో నీవు మాట్లాడుకోకపోతే ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిన వాడు అవుతావు అని. మరి ప్రపంచంలో నీకన్నా గొప్ప వ్యక్తి ఎవరు లేరు. నీతో నువ్వు కనీసం రోజులో ఒక 15 నిమిషాలైనా మాట్లాడు, మెడిటేషన్ చేయి, మౌనంలో ఉండు, నీ అంతరంగంలో జరిగే ఆలోచనల ఉప్పెనను గమనించు. అప్పుడు నీ దేవుడు నీకు కనిపిస్తాడు. ఎందుకంటే ఆయన నీ లోపలే ఉన్నాడు.